నమస్తే మా గంగమ్మ. నమస్తే అమ్మా. ఏం రా ఈరోజు భోజనాలు? రాగి ముద్ద, బీరకాయ పప్పు, వైట్ రైస్, పులిహోర, వడియాలు, మునక్కాయ వేపుడు, మజ్జిగి, పాయసము, అరటిపండు, మంచినీళ్ళు, అమ్మా నాన్న ప్రేమ, అభిమానుల ప్రేమ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. ఓకే, ఇదండి ఈ పుట్ట మన భోజనము. ఇంక ఈరోజు మన టాపిక్ ఏమంటే, మన వీడియోలు చూసే వాళ్ళలో కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులని బలవంతంగా తీసుకొచ్చి మన ఆశ్రమంలో పడేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ మెసేజ్ చేస్తారనమాట. కానీ ఇక్కడ మన ఆశ్రమంలో మంచాలు ఖాళీగా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని వాళ్ళకి నిజమైన దీన పరిస్థితి ఉందా, నిజమైన అవసరం ఉందా అని కనుక్కొని అలాంటి వాళ్ళకి అవకాశం కలగజేస్తాను. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక ఆడో మగ మనకు తెలియదు కానీ వాళ్ళ అమ్మని జాయిన్ చేయించాలనే ఉద్దేశంతో మన వాట్సాప్ మెసేజ్ చేశారు. ఇంకా మంచాలు ఖాళీ లేవు అన్నట్లుగా చెప్పాము. అదేవిధంగా వాళ్ళు వెంటనే మేము రూమ్కైనా ఓకే అన్నారు. రూములు కూడా ఖాళీ లేవు అంటే ఇంకా వెంటనే మా మీద బ్యాడ్గా మాట్లాడడం వాట్సాప్లోనే. ఏమంటే, మీరు ఆ మాత్రానికి ఎందుకు యూట్యూబ్లో పెడతారు, సంపాదన కోసమా? ఆశ్రమం అని పెట్టిన తర్వాత ఎంతమంది వచ్చినా జాయిన్ చేయించుకోవాలా? అక్కడ చూస్తే 10 మంది కూడా లేదు, మీకు సభ్యత లేదు, సభ్యతకరం లేదు అన్నట్లుగా రకరకాలుగా పెట్టారనమాట. ఇంకా నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మాకు సభ్యత ఉందో లేదో మాకు తెలియదు కానీ నీకు సభ్యత ఉందా లేదా ఫస్ట్ తెలుసుకో. ఇంకోటి ఏమంటే, రుద్దులు లెక్క పెట్టావు కదా, నీకు 1, 2 కూడా రానట్లుంది. 1, 2 ఫస్ట్ నేర్చుకొని మళ్ళీ లెక్క పెట్టి ఆశ్రమం వాసన ఎంత ఉందారనేటట్లుగా. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అమ్మ కనిండేది నన్ని కాదు, సాకాల్సిన బాధ్యత నీది. ఒకసారి ఆలోచన చేసుకో, సాకాల్సిన బాధ్యత నీదా నాదా అన్నట్లుగా. మీ అవసరానికి వాట్సాప్ మెసేజ్ చేశారు, అది మేము కుదరదు అంటే మీ ఒరిజినల్ క్యారెక్టర్ బయట వచ్చిందనమాట. అందితే జుట్టు అందకపోతే కాలు అన్నట్లుగా. పోన్లేండి, మీ ఒరిజినల్ క్యారెక్టర్ ముందుగా తెలిసింది మంచిదైంది. లేకపోతే మీలాంటి వాళ్ళకి అవకాశం కలిగజేస్తే సార్థకం కూడా ఉండదు.